హిందువులు అంటే ఎస్సీలో హిందువులు, ప్రజెంట్ కూడా హిందువుగానే ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఒక 10 మంది మేము. హాస్టల్ని అన్నయ్యలు మా అక్కలు అందరూ హిందువులుగానే ఉన్నారు. స్టిల్ ఈ రోజుకి షువర్. అయితే నేను కూడా హిందువుగానే ఉన్నాను. మా మిస్సెస్ బై బర్త్ క్రిస్టియన్. నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు నేను క్రైస్తవులు కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలన్నారు. నేను చేసుకున్నాను. నేను హిందూ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు? తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. బాప్తిసం తీసుకోవాలన్నారు. నేను బాప్తిసం తీసుకోను, ఇష్టముంటే చేయండి, మానేసాను ఎందుకోండి. ఎందుకంటే నాకు అప్పటికే ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ ఎవరో పిల్లనిచ్చేవాళ్ళు లేదు. ఎందుకంటే నేను అలాగా బతికాను. అంటే అందరికీ భయపెడుతూ వాళ్ళని అట్లాగా చేస్తూ పడుతుంటే ఆ ఊళ్ళో కూడా పిల్లలు ఉండండి ఇవ్వడం. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇచ్చారు. వాళ్ళు లాస్ట్కి బాప్తిసం పెళ్లి చేసుకోకుండా పనులు మేము చేస్తామని చెప్పారు. పాస్టర్ గారు బాప్తిసంలో పెళ్లి చేయని అంటున్నాడు ఆయన. నేను బాప్తిసం వద్దు, నాకు చేస్తే పెళ్లి చేయాలి, అది మానేయమని చెప్పాను. ఏ పాస్టర్ గారు కూడా చేయను అన్నాడు. అనుకోకుండా ఎవరో ఎంతో దూరం నుంచి ఒక 100 కిలోమీటర్లో ఎవరో ఒక ఆయన ఉంటే ఆయన వచ్చి పెళ్లి చేశాడు. సంబంధం లేకుండా చేసాం, అయిపోయింది. అప్పటికి పెళ్ళి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్లో ఉంటున్నాను నేను. తాగుతున్నాను. అయితే మా మిస్సెస్ ఏం చేస్తుందంటే, నేను తాగి పడిపోయాను, శుభ్రంలో లేను, నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. అప్పుడు 2 గంటలకు మెలకు వచ్చింది, 12 గంటలకు మెలకు వచ్చింది. చూస్తే ఆమె ప్రార్థన చేస్తుంది. 2 గంటలకు వేసాను, ఆమె ప్రార్థన చేస్తుంది. 4 గంటలకు వేసాను, ప్రార్థన చేస్తుంది. ఓకే, ఈ రోజు నుంచి నేను తాగకూడదు అని ఆ రోజు మానేశాను. అయినప్పటికీ బాప్తిజం తీసుకోలేదు. నేను అయినప్పటికీ బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకోమన్నారు, నేను తీసుకుంటలే, నడిపిస్తున్నాను. అలాగే అన్నీ చాలా సంతోషంగా జరిగిపోతాను. పిల్లలు పుట్టారు, ఒకటే అమ్మాయి పుట్టింది. బాగా అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఏమాత్రం లోటు, కొంచెం కనీసం 1% లోటు కూడా లేకుండా నడుస్తుంది. ఈ లోపల చాలామంది పాస్టర్లు నాకు పరిచయం అయ్యారు. నేను కీబోర్డ్ వాయిస్తుంతో నేను దేవుని నమ్మకపోయినా దానికి వెళ్ళి ఆ గంట సేపు 10 నిమిషాలు అరగంట ఆరాధన చేసిన వాయిస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అయితే ఒకసారి మా అమ్మాయికి 10th క్లాసులో చదివి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది, శుభ్రంలో లేదు. అప్పటికి అయ్యగారు పరిచయం అయి ఉన్నారు. చచ్చిపోయిందేమో అనుకున్నాం. చచ్చిపోయింది, మాట్లాడతా లేదు. ఏం చేయాలి? బండి అక్కడ పడేసి ఆటో మాట్లాడుకొని ఆటో నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. నేను ఒక్కడనే బండి ఆ రోడ్డు మీద వదిలేశాను. అప్పుడు అయ్యగారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఆటో వెళ్తూనే ఉన్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళాం. పక్కనే ఎగ్జామ్ హాల్, హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడికి టక్కమని లేచి అమ్మాయి, డాడీ నేను పరీక్ష రాస్తాను. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. చచ్చిపోయింది అనుకున్నాను. అదొక నాకు దేవుడు అదొకటి. అలాగే సేమ్ ఇంటర్మీడియట్లో కూడా లాస్ట్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ సంవత్సరం పాటు ఒప్పుకున్నాడు.
ఆమె కూడా సేమ్ అలాగే పడిపోయింది. మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేస్తే మళ్ళీ ఆటోలో సేమ్ 2 సంఘటనలు ఒకే రకంగా జరిగినాయి. మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యింది, మంచి మార్కులతో పాస్ అయింది అన్ని రకాలుగాను. కానీ ఆమె అమెరికాకి వెళ్తాకి ప్లాన్ చేసింది. అమెరికాకి ప్లాన్ చేయాలంటే 100 రూపాయలు కూడా మా దగ్గర లేవు, 1,00,000 రూపాయలు కూడా మా దగ్గర లేవు. వెళ్ళాలంటే 80 లక్షలు కావాలన్నారు, 20 లక్షల ఖర్చులు, 1 కోటి రూపాయలు కావాలన్నారు. అయ్యగారు ప్రార్థన చేస్తూ మీ అమ్మాయి ఇలాగెళ్తుందని చెయ్యి చూపించారు 2-3 సార్లు. మీ అమ్మాయి ఇలాగెళ్తుంది అని చూపించారు ప్రార్థన చేస్తే. ఇది సాధ్యపడే పని కాదు, ఊరికే చెప్పేస్తున్నారులే, చెప్పిన అంటారు కదా, మీకు అలా జరుగును కాక అంటారా, అంతే కామన్ కదా అది అని మేము అలాగే అనుకున్నాం. కానీ అనుకోకుండా అన్ని వాటికి తెలియకోకుండా వచ్చేసింది. అప్లై చేయటం టైం అయిపోయింది, ఇక రాదండి, తర్వాత వెళ్తాదు అని చెప్పారు. కాంటాక్ట్ ఎవరు మన కన్సల్టెంట్ కూడా చెప్పారు, లేవు, మా అమ్మాయి కూడా చూసింది, సీట్లు లేవు, టైం అయిపోయింది, మళ్ళీ జనవరిలో అప్లై చేస్తే జనవరికి వస్తుందని. అనుకోకుండా 1 రోజులో నీకు సీట్ వచ్చింది రమ్మని మాకు లెటర్ వచ్చింది. ఏంటి మాకు ఇప్పుడు లెటర్ వచ్చి ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? 15 రోజుల్లోనే అన్నీ జరగాలంటే జరగవు. 1 కోటి రూపాయలు చూపించాలి. 1 కోటి రూపాయలు ఎక్కడ చూపిస్తాం, ఎలా తెస్తాం, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం అంటే అయ్యగారికి చెప్తుంటే అన్నీ వస్తాయి, అది జరిగిపోతుందిలే, అది 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 జరగవలసిన కాదు జరుగుతుందిలేండి అని. ఇప్పుడు కాలు కట్ అయిపోయి బాబోయ్ అని ఏడుతుంటే పర్లేదు, అదే తగ్గుతుంది అంటారు చూడండి, అలాగ అంటున్నాడు అయ్యగారు. మీకు పర్లేదండి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఇప్పుడు ఇమ్మీడియట్గా 1 కోటి రూపాయలు చూపించాలి డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేను అంటే వస్తాయిలేండి, ఎత్తదండి అంటున్నారు. కానీ అనుకోకుండా ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఎంత కావాలండి అన్నాడు. సార్ ఒక 80 లక్షలు అయితే కావాలి, ఒక 20 లక్షలకి నా ఇల్లు అవి పెడతాను. సరే మీరు వెళ్ళండి, నాకు అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని 40 లక్షలు 80,000 వేసేసాడు. 80 లక్షలు వేసేసాడు పేరు. వెంటనే ఏసా వచ్చింది, 6 రోజుల్లో నువ్వు అమెరికాకి వెళ్ళాలన్నారు. వీసా 6 రోజుల్లోనే వచ్చేసింది, వారమే. అప్పటికి అసలు ఏమి తట్టా పుట్ట ఏమి సర్దుకోలేదు మా అమ్మాయి, ఏమి కొనుక్కోలేదు. ఏం చేయాలి, కొంట కూడా డబ్బులు లేవు. సరేలే అని అనుకుంటే ఎక్కడి నుంచో ఆటోమేటిక్గా మాకు రావాల్సిన డబ్బులు ఎక్కడెక్కడో ఉన్నట్టున్నాయి, అవి వచ్చినాయి. దాంతో మెల్లగా పంపించాం. 15 సంవత్సరాలుగా మా ఇంటికి లోన్ ఇవ్వనని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇవ్వలేదు వాళ్ళు, మాకు తప్పకుండా ఎవరికీ రాలేదు. 14 ఇళ్ళు ఉన్నాయి, 14 ఇళ్ళు ఎవరికీ రాలేదు. ఎవరో రాక శ్రీరామ్ చిట్ ఫండ్లోనూ అక్కడో ఇక్కడో కొనుక్కున్నారు. నేను అనుకోకుండా బ్యాంక్ వెళ్ళి మా అమ్మాయికి 80 లక్షలకి డీడీలు తీసి డబ్బులు కట్టి డీడీ తీయబడితే మీరు లోన్ పెట్టుకున్నారా అని అడిగాడు మేనేజర్. లోన్ ఇవ్వట్లేదండి, మీరు తీసుకురండి ఇల్లు నేను ఇస్తాను అన్నాడు. సార్ ఇదే లోను పరిస్థితి అంటే నేను ప్రార్థన చేస్తాను, అది అవుతుంది, ఏం పర్లేదులేండి, ఏం కాదు అవుతుంది, మీరు వెళ్ళిపోండి అయిపోతుంది అంటున్నారు అయ్యగారు. అనుకోకుండా నాకు తీసుకెళ్ళి ఆయనే 30 లక్షలు శాంక్షన్ చేసి ఇచ్చారు. దేవుడు ఈరోజు కూడా వాళ్ళు అమ్ముకున్నవాళ్ళు కొనుక్కున్నవాళ్ళు బ్యాంకు లోన్ రాదు అన్నారు. మీకు ఎలాగొచ్చింది అని సమస్య వాళ్ళకి. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఇలా నడిపిస్తూ ఉండగా అయ్యగారు ఎందుకో తెల్లారుజాముని 4 గంటలకు ప్రార్థన చేస్తుంటే మీకు ఎందుకో కొంత సమస్యలు వచ్చేటట్టు ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్గా బాప్తీసం తీసుకోండి అని. బాప్తీసం తీసుకోవాలంటే చాలా రోజులు తీసుకుంటలేదు, ఏం చేయాలి? నేను ఒకటే అనుకున్నాను, వెళ్తే యోర్దాను నదిలో తీసుకుంటా, ఇక్కడ తగడా పక్కడగా నేను తీసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చాను. అక్కడికి వెళ్ళాలంటే 3 లక్షలు 2 లక్షలు కావాలి. ఏం చేయాలి? అయ్యగారేమో అర్జెంటుగా తీసేసుకొని మీరు ఎందుకు నాకు జల్లులు పడుతున్నట్టు నాకు దర్శనం చూపిస్తున్నారు అంటున్నారు. సరే అని అప్లై చేశారు, వెళదామని ఒక ద్వారాగా అంటే తీసుకెళ్తాము. సరే మా మిస్సెస్ అంది, మీరు ఇప్పటి నుంచి అనుకుంటున్నారు కదా ఇంట్లో ఉన్నాయా, అయ్యో తాకాడు పెట్టాను, మీరు వెళ్ళిపోండి ముందు దేవుడి పని అది చేయండి అని మా మిస్సెస్ కూడా ప్రోత్సహించింది. మేము తర్వాత వెళ్దాం, అందరం తర్వాత వెళ్దాం, కానీ మీరు ముందు వెళ్ళండి అంటే పాస్పోర్ట్ వెళ్తే పాస్పోర్టు రిజెక్ట్ అయ్యి వచ్చింది.
మీ నాన్న పేరులో స్పెల్లింగ్ తప్పు ఉందని ఒక అక్షరం తప్పు ఉంది, మళ్ళీ అప్లై చేస్తే వెంటనే 6 రోజుల్లో వచ్చేసింది. తీసుకెళ్ళారు, 2 లక్షలు కట్టాను. అక్కడ యోర్దాన్ నదిలో బాప్తీసం తీసుకొని మా ఊర్లో కానీ, మా అత్తోరు ఊర్లో కానీ, మా చుట్టుపక్కల కానీ ఇంతవరకు పాస్టర్లు కూడా ఎవరో అక్కడ పోలేదట. ఎక్కడ మన ఇది కానీ దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నన్ను ఎక్కడికో దేవుడు పుట్టిన కాడికి తీసుకెళ్ళి నేను చూసి వచ్చానంటే అది దేవుని కృప. అటువంటి పరిస్థితుల్లో దేవుడు, మా అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న రోజు నెలకి ₹1,00,000 ఆమెకి ఖర్చు అవుతుంది. ఆ నెలకి ₹1,00,000 ఖర్చు కూడా ఎలాగిస్తున్నామో మాకు తెలియలేదు, ఆమె ఎలా పోతుందో మాకు తెలియలేదు. ఆమె రన్ అయిపోతుంది అలాగంతే. మరి దేవుడు మరి చిన్న ఉద్యోగం ఏదైనా ఇస్తాడేమో అని చూస్తున్నాం. మరి దానికోసం కనిపెడుతున్నాం. మీరు అందరూ దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారి మీద అంటే నాకంటే ఎక్కువ పాస్టర్ గారి మీద భారం పెట్టాను. మీరే తెప్పించాలి, నాకేం సంబంధం, నేను పడుకుంటాను అంటున్నాను నేను. మీరందరూ కూడా దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకు ఎల్లవేళలా మీకు ఎప్పుడైనా నా అవసరం అంటే డబ్బు అయ్యి నాకు కాదు, కానీ ఎప్పుడైనా కీబోర్డు కొట్టబట్టే మాత్రం వచ్చి కొడతాను. నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. మీ సంతోషంలో కానీ, మీ ఆనందంలో కానీ, మీ కష్ట నష్టాల్లో నేను ఎప్పుడున్నా ఉంటాను. దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ.